2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనతో పాటు ఉన్నారు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. ఈ అక్టోబర్ మాసంలో ఎస్పెషల్లీ గురు మార్పిడి వల్ల ద్వాదశ రాశుల వారికి అనేక రకాల విభిన్నమైన మార్పులు చూడబోతున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి, ఎస్పెషల్లీ దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క రాశి మీద, దీని గురించే ఈరోజు మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. గురు మార్పిడి వల్ల మీనరాశి వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎన్ని రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉంటుంది? ఏ ఏ విషయాల్లో వీరు కనుక జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఎఫెక్ట్ వీళ్ళకి పడుతుందంటారు? తప్పకుండా అమ్మ. అర్ధలాభం అనంత ఐశ్వర్యం అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఏమిటి అంటే, గురుడు అనేటువంటి ఆయన మీనరాశికి లగ్న దశమాధిపతి, ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురుడు 5th హౌస్లో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తూ ఉన్నారు. 5th అంటే లక్ష్మీ స్థానము. ఎంత అద్భుతమైనటువంటి కలయిక అంటే ఇది. సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు మీనరాశి వాళ్ళకి గురుడు మిథునంలోంచి కర్కాటకంలోకి వెళ్ళడం వల్ల రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చండి. ఏ విధంగా రాజయోగం పట్టబోతోంది అంటే, ఫస్ట్ అండ్ 10th లార్డ్, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. వృత్తిలో గొప్ప రాణింపు కనబడుతుంది. వృత్తి విషయంలో మంచి లాభాలు రావడం కావచ్చు, వ్యాపారంలో గ్రోత్ అనేటువంటిది పెరగడం కావచ్చు, బోనస్లు కానీ, ప్రమోషన్లు కానీ, స్కిల్ డెవలప్ చేసుకోవడం కానీ, గుర్తింపు పెరగడం కానీ, మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, డబ్బు, సిరి సంపదలు, ఐశ్వర్యము అంతా కూడా అఖండంగా చూసే యోగము ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు పట్టబోతోంది అని చెప్పొచ్చండి. ఇంకొకటి ఏంటి అంటే, చూడండి, 12వ స్థానంలోకి అక్టోబర్ 10వ తారీఖు తర్వాత శని రాహుల యొక్క సంచారం రాబోతోంది. దీనివల్ల 12వ స్థానంలో రాహు ఉంటే మీకున్నటువంటి దురలవాట్లు 10 మందికి డబ్బు దానంగా ఇచ్చేయడం. ఎందుకంటే మీనరాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదండి యాక్చువల్లీ. సో దానంగా ఇచ్చేయడం, మాట ఇవ్వడం, హామీలు, సంతకాలు లాంటివి పెట్టకుండా డబ్బుని ఒబ్బిడి చేసుకోగలిగితే ఖచ్చితంగా డబ్బులు నిలబడతాయి. 12వ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఖర్చు కూడా అదే అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినాను మమ్మల్ని, ఎందుకంటే 12వ స్థానంలో శని అంటే ప్రథమ పాదంలో ఏలినాడు శని ఇచ్చేటువంటి ఫలితాలు అన్నమాట. తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చులు అవుతాయి. డబ్బులు నిలబడకుండా పోతాయి, కనబడకుండా పోతాయి అని చెప్పచ్చు. వస్తాయి కానీ నిలబడవు. అది వీళ్ళు చేసుకునేటువంటి తప్పిదాల వల్లే జరుగుతాయి. సో ఎవరిని నమ్మొద్దు, అతి మంచితనానికి వెళ్ళొద్దు. సహాయాలు ఎవరు ఎంత కంటతడి పెట్టుకున్నా అది గ్రహాలు వేసేటువంటి ట్రాపే తప్ప అనవసరమైన అపాత్రాదానములు చేయవద్దు. అయితే 12వ స్థానంలో రాహు కాబట్టి అలవాట్లు, వ్యసనాలు, జూదము ఇలాంటివి ఉన్న వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గురుబలం పెరిగింది కాబట్టి అవకాశాలు పెరుగుతాయి, ఆదరణ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. సంతాన విషయంలో ప్రయత్నం చేస్తుంటే మంచి గుడ్ న్యూస్ వినేటువంటి యోగం కనబడుతోంది. వివాహ విషయాల్లో కూడా గుడ్ న్యూస్ వినేటువంటి యోగం కనబడుతోంది. మరింత ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి. అద్భుతంగా ముందుకు వెళ్తారు అని చెప్పచ్చు. ఇదే కాకుండా మంచి అధికార యోగము అనేటువంటిది పట్టడం కావచ్చు, మహదేశ్వరివంతులు అవ్వడం కావచ్చు, తర్వాత నూతన వస్త్ర, వాహన, తర్వాత వస్తు యోగాలన్నీ కూడా, ఏదైనా భూమిని కొనేటువంటి, వస్తువులు కొనేటువంటి, ఆభరణాలు కొనేటువంటి యోగాలు సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కానీ వాటిని నిలబెట్టుకునేటువంటి యోగం మీ ప్రయత్న బలం మీద ఆధారపడి ఉంటుంది, మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తుంది. 90 రోజుల్లో మీరు ఎదగడానికి ఈ టైంలో రిస్క్ తీసుకోండి, 100% సక్సెస్ అవుతారు. అయితే మేజర్లీ యొక్క మీనరాశికి చూస్తే 7వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారండి. శుక్రుడు యోగించడం లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? శుక్రుడు 6వ స్థానంలో సింహంలో సంచారం చేస్తున్నారండి. దీనివల్ల శుక్రుడు యోగించడం లేదు. సో జన ఆదరణ, సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, కళారంగం, క్రియేటివ్, ఏఐ, వర్చువల్ రియాలిటీ ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే ఆశాజనకంగా మిశ్రమంగా ఉంటాయి. అక్టోబర్ 9 తర్వాత నుంచి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా సరే 7th హౌస్లోకి వెళ్ళిన తర్వాత అద్భుతంగా యోగిస్తారు. కాబట్టి అక్కడి నుంచి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చమ్మా. మరీ ముఖ్యంగా వీళ్ళకి చూస్తే 8వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ టైంలో ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మోసపోకుండా జాగ్రత్త పడాలి. నెంబర్ 2, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంతో ముందుకు వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశములే ఎక్కువగా ఉంటాయి. అండ్ 3వది ఏంటి అంటే, పనులన్నీ కూడా స్తంభించిపోవడము. అంటే ఎలా ఉంటుందంటే, ఈరోజు అవ్వాల్సిన పని 2-3 రోజుల దాకా డిలే అవుతూ ఉంటాయి.
సరైన సమయానికి ఆహారం తీసుకోలేకపోతారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు అనేటువంటి విపరీతంగా పెరుగుతాయి. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త డ్యామేజ్ అనేటువంటిది, నిరాశ నిస్పృహలు కనబడడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లాస్ అవ్వడం, కాన్ఫిడెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనబడతాయమ్మ. భూ వివాదాలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా ఉపశమనము అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. అయితే కేతు గ్రహ సంచారాన్ని 6వ స్థానంలో మనం చూస్తే కనుక కేతు యోగిస్తూ ఉన్నారు. ఒక పక్కన దైవ బలం మిమ్మల్ని కాపాడుతోంది. కేతు అనేటువంటిది దైవగ్రహం, దైవభక్తికి సంబంధించినటువంటి ప్లానెట్ అన్నమాట. 6వ స్థానంలో యోగించడం వల్ల మీ యొక్క భగవంతుడు ఎవరైతే కులదైవం కానీ ఇష్టదైవం కానీ ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే నక్షత్రాధిపతిని కానీ ఆరాధన చేయండి. ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళే అతి తొందరగా మిమ్మల్ని కాపాడేటువంటి వాళ్ళు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీనరాశి వాళ్ళకి కుటుంబ సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయమ్మ. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా అతి తొందరలో అనుకూలిస్తాయి. వీళ్ళకి గురుబలం బాగుంది, కానీ శని రాహులు బాగాలేదు, రవి బుధ కుజగ్రహాలు అనేటువంటివి అనుకూలించడం లేదు. కాబట్టి నవగ్రహ హోమం చేసుకోండి. ఈ 90 రోజుల్లో రాజయోగాన్ని చూస్తారు. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయవచ్చు, నవగ్రహ స్తోత్రాలు చదవచ్చు, నవధాన్యాలు దానం ఇవ్వచ్చు. వారంలో ఏదైనా ఒకరోజు సోమవారం నాడు ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి. ఉన్నటువంటి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. అంటే ఎలా ఉమాగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి ఎవరైనా కూడా వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా ఒక పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా సరే అమ్మా, అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచార గ్రహచారములు రెండు సమన్వయం చేస్తూ ఏదేమి దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.